హలో ఎవ్రీవన్, మన హ్యాపీనెస్ని మన చేతుల్లోకి తీసుకునే ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో ఈరోజు వచ్చేసానండి. అదేంటంటే మన పిల్లల చదువుల గురించి. మన పిల్లల భవిష్యత్తు అంటే ఇంట్రెస్ట్ లేని పేరెంట్స్ ఎవరుంటారు చెప్పండి. ఒక్కసారి పేరెంట్ అయిన తర్వాత పిల్లలే జీవితం అయిపోతారు. అండ్ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా చదువులు చదువుతారు, వాళ్ళు పెద్దయ్యాక ఎలా సెటిల్ అవుతారు, అండ్ వాళ్ళ సక్సెసే మన సక్సెస్ అని ఫీల్ అవుతాము. మనందరికీ మన పిల్లలు బాగా ప్రయోజకులు అవ్వాలని ఉంటుంది కదా. బట్ అసలు ప్రయోజకులు అయ్యారు, సక్సెస్ఫుల్ అయ్యారు మన పిల్లలు అని మనం ఎప్పుడు అనుకుంటాం? వాళ్ళకి చదువులు కంప్లీట్ అయిన తర్వాత మంచి ప్యాకేజ్తో ఉన్న జాబ్ వస్తే, అంటే వీలైనంత ఎక్కువ ప్యాకేజ్తో ఉన్న జాబ్ రావాలి అండ్ వాళ్ళని నలుగురు గుర్తించాలి, నలుగురు మెచ్చుకోవాలి. సో ఇవి అయితే అప్పుడు మన పిల్లలు సక్సెస్ఫుల్ అయ్యారు అని అనుకుంటాం అందరం మోస్ట్లీ. అండ్ సో మంచి ప్యాకేజ్తో ఉన్న జాబ్ వస్తే ఏమవుతుంది, వాళ్ళు ఇంకొంచెం మంచి ఫెసిలిటీస్ కొనుక్కుంటారు. అంటే సొసైటీలో ఒక మంచి స్టేటస్లో ఉంటారు, మంచి ఇల్లు కొనుక్కోగలుగుతారు, మంచి కార్ కొనుక్కోగలుగుతారు అండ్ నలుగురు వాళ్ళని గుర్తిస్తారు, మంచి పేరు వస్తుంది వాళ్ళకి. ఇది మోస్ట్లీ సక్సెస్కి మనకున్న డెఫినిషన్. దీంతోనే పిల్లల్ని మోటివేట్ చేస్తాం. చాలామంది పేరెంట్స్ పిల్లల్ని దీంతోనే మోటివేట్ చేస్తారు. మంచి ప్యాకేజ్ ఉన్న జాబ్ రావాలి, ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి అని మోటివేట్ చేస్తూ ఉంటారు. ఇది ఆర్థికంగా ఎవరైతే కొంచెం ఇబ్బందులు ఫేస్ చేస్తారో, ఎవరికైతే డబ్బులకి ఇబ్బంది పడతారో వాళ్ళ పిల్లలు వద్దన్నా కానీ వాళ్ళు చూసి నేను బాగా డబ్బులు సంపాదించాలి అనే మోటివేషన్ వాళ్ళకి ఉంటుంది. బట్ అసలు అలా కూడా పిల్లల్ని డబ్బు కోసం చదవమండం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే పిల్లలకి డబ్బు మీద ఉండదు, మనకున్నంత పిల్లలకి డబ్బు మీద ఉండదు. సో ఆ మోటివేషన్ వాళ్ళకి చూపించడం అనేది చదువుకి కరెక్ట్ మోటివేషన్ కాదు అసలు. మోస్ట్లీ పేరెంట్స్గా మనం ఇక్కడ చేసే తప్పు ఏంటంటే, మన ఆశలని, కోరికల్ని అవసరాలుగా ఫీల్ అయిపోయి మనకి ఏమీ లేదని ఫస్ట్ మనం ఫీల్ అవుతాము. అండ్ దాంతో వాళ్ళకి దాన్ని ఎక్కిస్తూ ఉంటాము, మనకేమీ లేదురా, మనం చాలా పూర్ అని వాళ్ళకి ఎక్కిస్తూ ఉంటాము. దాంతో వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటాము. ఈ విషయంలో నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తొస్తుందండి. కొన్ని రోజుల క్రితం ఒక మేబీ 3-4 years బ్యాక్ అలాగా కొంచెం ఒకసారి బయటకు వెళ్ళాము. నేను మా పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళాను. నేను పార్క్ చేసిన చోట ఒక పెద్ద ఇల్లు ఉన్నది. సో అక్కడ ఆ ఇల్లు చూసి మా పాప అన్నది, సో ఇలాంటి ఇల్లు నేను పెద్ద అయిన తర్వాత కట్టుకుంటాను అని అన్నది. ఎందుకంటే దానికి మోటివేషన్ ఏంటంటే, మేము ఒక అపార్ట్మెంట్లో ఉంటాము, వాళ్ళు ఆడుకోవాలంటే కిందకి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో ఇలాంటి ఇల్లు కట్టుకుంటే పెద్ద అయిన తర్వాత ఇంట్లోనే ఆడుకోవచ్చు మా పిల్లలు అని అన్నది. సో అప్పుడు నేను తనకి చెప్పాను అనమాట, అంటే ఇలాంటి ఇల్లు కట్టుకోవాలంటే చాలా డబ్బులు అవుతాయి. సో అవి సంపాదించాలంటే మనం ప్రొఫెషన్ అనేది దాని బేసిస్ మీద చూస్ చేసుకుంటాము, అది కరెక్ట్ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కూడా జాబ్ చేస్తే మనం అలాంటి ఇల్లు కట్టుకోవచ్చు, కానీ మీరు నన్ను మిస్ అవుతారు కదా, కాబట్టి ఇల్లు అనేది పెద్దది ఉండడం ఇంపార్టెంట్ కాదు అనేది తనకి చెప్పాను. సో దానికి వెంటనే అర్థమైంది. జస్ట్ 3-4 years బ్యాక్, అంటే షీ వాజ్ 8-9 years old. అప్పుడే తనకి అది అర్థమైంది. అంటే డబ్బు కోసం కాదు, ఈ ఫెసిలిటీ పెద్దగా ఉండడం అది ఇంపార్టెంట్ కాదు, చదువు అనేది దానికోసం కాదు అనేది మనం క్లియర్ చేస్తూ ఉండాలి. పిల్లలకి రకరకాల కోరికలు బయట నుంచి పిక్ చేస్తూ ఉంటారు, మనం కొన్ని యాడ్ చేస్తూ ఉంటాము. సో ఆ కోరికల బేసిస్ మీద చదవాలి అనేది అసలు వాళ్ళని అది కరెక్ట్ కానే కాదు. సో ఫస్ట్ మనం ఆ కన్ఫ్యూజన్లోంచి బయటికి రావాలండి. లైక్ మనం ఇప్పుడు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే మనం నడిచి వెళ్ళలేం, కాబట్టి ఒక బైక్ కావాలనుకోవడంలో తప్పు లేదు. కానీ అది రాయల్ ఎన్ఫీల్డే కావాలి అనుకుంటేనే జీవితం అంతా ఇంకా అవి సమకూర్చుకోవడానికే సరిపోతుంది. సో దాంతో ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేయడానికి ఉండదు, అండ్ పిల్లల్ని సరిగ్గా చూసుకోవడానికి టైం ఉండదు, పిల్లలు పెద్దోళ్ళని చూసుకోవడానికి టైం ఉండదు. సో ఏవైతే ఇప్పుడు సొసైటీలో ట్రెండ్స్ ఉన్నాయో ఇలానే ఉండాలి అనేది మనం ఫిక్స్ అయిపోతే ఇంకా దానికోసం ఇద్దరు జాబ్ చేయాలనేది కంపల్సరీ అవుతుంది. లేకపోతే ఇంకా ఇక్కడ కాకుండా వేరే దేశాలు వెళ్ళడం అనేది కంపల్సరీ అవుతుంది. సో మనం ఫస్ట్ ఏం కావాలి అనేది, అవసరాలు ఏంటి అనేది గుర్తించకపోతే, డబ్బుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఇంకా దానికోసం ఏ డెసిషన్ అయినా, ఫ్యామిలీస్ దూరంగా ఉండడానికైనా, వైఫ్ అండ్ హస్బెండ్ వేరే వేరే ప్లేసెస్లో ఉండడానికైనా, అండ్ పెద్దవాళ్ళని చూసుకోకుండా ఉండడానికైనా, దేనికైనా రెడీ అయిపోతాము. సో అది మొత్తం లైఫ్ని ఎఫెక్ట్ చేసే డెసిషన్ అండి. మనం పిల్లల్ని ఎలా గైడ్ చేస్తాము అనేది అది మొత్తం వాళ్ళ లైఫ్ని, మన లైఫ్ని ఎఫెక్ట్ చేసే ఒక డెసిషన్ అనమాట. నేను చాలామంది పేరెంట్స్ని, ఓల్డ్ అయిన పేరెంట్స్ని చూస్తున్నానండి. చాలా జాలేస్తుంది. అంటే వాళ్ళు పిల్లలు ఎక్కడో ఉంటారు, వీళ్ళు ఇక్కడ ఒకళ్ళే ఉంటారు, వేరే దేశాలు వెళ్ళిపోతారు, వీళ్ళకి ఏమొచ్చినా చూసుకోవడానికి ఉండరు. మరి పిల్లల్ని రమ్మని వెనక్కి అనలేరు, ఆగమని అనలేరు. ఎందుకు అంటే వాళ్ళ కెరియర్, వాళ్ళ గ్రోత్, వాళ్ళ ఆపర్చునిటీస్ అని అంటారు. ఇది మొత్తం కలిసి ఒకటే మాట కదండి, డబ్బు. అంతే కదా, మనకి ఎంత డబ్బు ఉన్నా మనకున్న ఇల్లు వాళ్ళకి పనికిరాదు, మనకున్న కారు వాళ్ళకి పనికిరాదు. సో ఇవేమీ పనికిరాదు, వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అనుకుంటాము. సో ఎవరైతే
కొంచెం డబ్బుకి ఇబ్బంది పడ్డారో, ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు సరే వాళ్ళకి డబ్బు సంపాదన కోసం కెరియర్ అనేది ఓకే. బట్ ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు కూడా ఇలానే ఈ ఉచ్చులోనే పడడం అనేది అసలు ఎంతవరకు కరెక్టు? అంటే కొన్ని అసెట్స్ ఉన్నాయి, మన పిల్లలకి మనం ఇవ్వగలం అవి అనుకున్న వాళ్ళు కూడా ఇంకా డబ్బు ప్రధానంగానే వాళ్ళు జాబ్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకోవడం కరెక్ట్ కాదు కదండీ! సో ఎవరైతే ఫైనాన్షియల్‌గా ఆర్థికంగా స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళైనా వాళ్ళ పిల్లల్ని కొంచెం మీనింగ్‌ఫుల్ జాబ్ సెలెక్ట్ చేసుకునేటట్టు, వాళ్ళు కొంచెమైనా సొసైటీకి వాల్యూ యాడ్ చేయగలిగేటట్టు మనం గైడ్ చేయొచ్చు కదా! ఎప్పుడు ఇంకా మనం అక్యుములేట్ చేసుకోవడానికే కాకుండా కొంచెమైనా వాళ్ళకి ఆ జాబ్ నుంచి తృప్తి వచ్చేటట్టు, అలాంటి జాబ్ సెలెక్ట్ చేసుకునేటట్టు మనం గైడ్ చేయొచ్చు. సరే డబ్బు కోసం కాదు, డబ్బు బానే ఉంది, డబ్బు ఆశించి కూడా కాదు, కానీ కొన్ని స్పెసిఫిక్ ప్రొఫెషన్స్‌లోకి పిల్లల్ని పంపించడానికి కారణం ఏంటంటే ఇంకొకటి పేరు అండి. నలుగురు ఏమనుకుంటారు? నలుగురు వీళ్ళని గుర్తిస్తున్నారా లేదా? వీళ్ళు ప్రయోజకులయ్యారా లేదా? అనేది డబ్బు సంపాదించడం ఒకటైతే, నలుగురు గుర్తించడం అనేది ఒకటి మనం చెప్పుకోవడానికి. సో నలుగురికి చెప్పుకోవడానికి కూడా వాళ్ళు ఒక స్పెసిఫిక్ ప్రొఫెషన్‌లోనే ఉండాలి అనేది కూడా మనం అనుకుంటున్నాము. ఈ ట్రాప్‌లోంచి కూడా మనం బయటికి రావాలండి. మన పిల్లల్ని అందులో పడనివ్వకుండా చేయాలి. వాళ్ళ జీవితానికి వాళ్ళకి తృప్తినిచ్చే ఒక ప్రొఫెషన్‌ని చూజ్ చేసుకొనివ్వాలి మనం. అంతేకాని నలుగురు గుర్తిస్తారని, నలుగురు ఒక ప్రొఫెషన్‌ని గొప్పగా అనుకుంటున్నారని అందులోకి వాళ్ళని తోసేయొద్దు మనం. వాళ్ళ మెడ చుట్టూ ఒక ఉచ్చు బిగించేస్తున్నాం ఈ పీర్ ప్రెషర్‌తోను, సోషల్ ప్రెషర్‌తోను వాళ్ళని బాగా వాళ్ళ లైఫ్స్‌ని చాలా ఇరకాటంలో పెట్టేస్తున్నామండి మనం. అసలు లైఫ్‌కి ఈ డబ్బు సంపాదించడము, లేకపోతే ఒక గుర్తింపు పొందడము, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవడం కాకుండా ఇంకో పర్పస్ అసలు ఏముంటది? మనం ఎప్పుడైనా ఆలోచించామా? వాళ్ళ ఫ్యామిలీస్‌లో వాళ్ళు సక్సెస్ అవ్వడము, ఈవెన్ మనమైనా కానీ మన ఫ్యామిలీలో మనం హ్యాపీగా ఉండడం, ఉన్న నలుగురు హ్యాపీగా ఉండగలగడము, ఎవరితోనూ గొడవలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా ఉండగలగడము, మన వల్ల ఇంకో నలుగురు ప్రయోజనం పొందగలిగేటట్టు ఉండడం, ఇది కదా ప్రయోజకత్వం అంటే. సో ఇది కాకుండా వేరే ఫ్యాక్టర్స్ అన్నీ మనం సెంటర్‌లో పెడుతున్నాము. అసలైనది ఏదుందో వాటిని మర్చిపోతున్నాము. ఇందులో అవసరమైనంత సంపాదించుకోవచ్చు, మంచి జాబ్ చేయొచ్చు, కానీ డబ్బే ప్రధానము, పేరే ప్రధానము అనేది మాత్రం కాదు అని అంటున్నాను. మన అవసరాలు గుర్తించి మనకు ఎంత అవసరమునో, మన ఫ్యామిలీ నీడ్స్ ఏంటి, మన బాధ్యతలు ఏంటి, వీటి బేసిస్ మీద కెరియర్ డిసైడ్ చేసుకోవాలి. సరే మనం ఆల్రెడీ కెరియర్ డిసైడ్ చేసేసుకున్నాము. పిల్లల కెరియర్ గురించి అయినా మనం జాగ్రత్త పడి, సో మనం చేసిన తప్పులు మన పిల్లలు చేయొద్దు. అండ్ మనమున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు ఇంకొంచెం ఫైనాన్షియల్‌గా సొసైటీ బాగా డెవలప్ అయింది, మనం పేరెంట్స్ డెవలప్ అయ్యారు కాబట్టి పిల్లలకి ఇంకొంచెం బ్రాడర్ చాయిసెస్ ఇవ్వాలండి మనం. సో మనం ఉన్న ఆ స్టేజ్లోంచి మన పిల్లల్ని గైడ్ చేయొద్దు. ఇంకొంచెం క్లారిటీతో, ఇంకొంచెం సొసైటల్ నీడ్స్, వాళ్ళ ఫ్యామిలీ నీడ్స్ అర్థం చేసుకుని వాళ్ళని గైడ్ చేయాలి మనం. ఇలా అవ్వాలంటే అసలు చదువులు ఏమిస్తున్నాయి పిల్లలకి, చదువులతో పిల్లలు ఎలా డెవలప్ అవుతున్నారు అనేది మనం గమనించాలండి. చదువులతో అసలు ఏమవ్వాలి, వాళ్ళకి ఎలాంటి పరిస్థితులనైనా డీలా పడిపోకుండా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి రావాలి వాళ్ళకి చదువుతో. అండ్ సమాజం ఏ రేస్లో ఉన్నా ఆ రేస్లో నేను పడకుండా, నాకు నచ్చింది నేను చేయగలను, ఏది రైటో అది చేస్తాను అనే ధైర్యం వాళ్ళకి రావాలి. మూఢనమ్మకాలు, చాదస్తాలు వీటిలో పడకుండా సైంటిఫిక్గా ఆలోచించే శక్తిని వాళ్ళు పొందగలగాలి. ఇది చదువుల పరమార్థం. చదువులు ఇవ్వాల్సింది ఇదండి. ఓన్లీ డబ్బు సంపాదించగలిగే శక్తి ఒకటే కాదు, జీవనోపాధి సంపాదించడం ఒకటి, దాంతోపాటు ఇవన్నీ కూడా ధైర్యాన్ని, ఒక పర్సనాలిటీని డెవలప్ చేయాలి చదువులు. సో అలా మన పిల్లలు ఎదుగుతున్నారా లేదా అనేది మనం గమనించాలి. అండ్ అదే రియల్ సక్సెస్. అప్పుడే లైఫ్లో హ్యాపీగా ఉండగలరు. లేకపోతే ఎంత డబ్బు ఉన్నా, ఎంత సంపాదించినా ఉరుకులు పరుగులు బ్రతకలే తప్ప ఆ జీవితంలో ఆనందం ఉండదు, ఆ ఫ్యామిలీలో సుఖం ఉండదు. సో ఇప్పుడు సక్సెస్ డెఫినిషన్ ఏంటి అనేది మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎవరికి వాళ్ళు హ్యాపీగా ఉండడము అండ్ తన చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచగలగడము, ఇదే రియల్ సక్సెస్. సో అలాంటి సక్సెస్ వైపు మన పిల్లల్ని నడిపిద్దాం. సో ఇవ్వండి నా ఆలోచనలు, ఐడియాస్ పిల్లల చదువుల గురించి, కెరియర్ గురించి. నా ఆలోచనలు, ఐడియాస్, దృక్పథం నచ్చితే మీకు వీడియోని లైక్ చేయండి. అండ్ 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడడానికి. సరే అండి, ఉంటాను మరి. బాయ్.